దీన్ని బట్టి ఎంతో దూరదర్శనంతో కృషితో సహోదరి దెబోరా గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది, ఆశీర్వదించబడుతుంది. నేను కూడా ఈ వేదిక మీద వచ్చి అనేక సార్లు వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. తండ్రి ఎంతో చక్కగా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చే చందు బ్రదర్ మీ చేతిలో అప్పచెప్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఎంతో చక్కగా వాక్యం చదివే సహోదరి జయంతి గారిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి ఈ దినము ఫుల్ సెషన్ని మీ చేతిలో సమర్పించుకుంటున్నాం. మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూయించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో పెట్టుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ఎప్పుడు లెక్కనే సహోదరి జయంతి గారి సహాయం నేను తీసుకొని 2 వాక్య భాగములు నేను చదివిస్తాను. దాని తర్వాత మనం ముందుకు వెళ్దాం. పాత నిబంధనంలో ఒక వాక్య భాగము, కొత్త నిబంధనంలో ఒక వాక్య భాగం. పాత నిబంధనం వాక్య భాగము యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. దాని తర్వాత కొత్త నిబంధన వాక్య భాగం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. అన్మ్యూట్ చేసుకొని చదవండి అమ్మా. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం పాత నిబంధన వాక్య భాగం. కొత్త నిబంధన ఉంది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 10వ వచనం. నా ఆలోచనలు నిల్చుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదనని చెప్పుకొనుచు ఆది నుండి నేను కల్గబో వాటిని తెలియజేయుచున్నాను. ఆది నుండి చివరి వరకు ఏం జరగబోతుందో నేను తెలియజేస్తున్నాను అని ప్రభు వారు అంటున్నారు. కొత్త నిబంధన వాక్య చదవం 1వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనము. నీవు చూచుచున్న వాటిని, ఉన్న వాటిని, వీటి కంటే కలుగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచుచున్న 7 నక్షత్రముల గురించి మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతులు వ్రాయుము. థ్యాంక్ యూ అమ్మా. ఎప్పుడు లెక్కనే ఒక జనరల్ ఇంట్రొడక్షన్ నేను ఇచ్చేసి ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఫస్ట్ టైమర్స్ ఉండొచ్చు, అలాగే యూట్యూబ్లో కూడా ఫస్ట్ టైం మన ప్రకటన గ్రంథంతో కూడిన వీడియోస్ కొంచెం మంది చూస్తూ ఉండొచ్చు. అందుకే నేను ప్రతిసారి ఒక జనరల్ ఇంట్రొడక్షన్ ఇచ్చేసి ముందుకు వెళ్తాను. మనం ఎప్పుడన్నా ప్రశ్న వేసుకుంటే దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అని ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు ఏమనగా ఆయనను ఆరాధించే పరిచర్యే అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ఆత్మని రక్షించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, అలాగే స్వస్థపరిచే పరిచర్య అన్నీ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధన పరిచర్యలు ఉన్న శ్రేష్టత ఏంటంటే అది శాశ్వతమైన పరిచర్య. ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుంది. మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అండి? ఏమైనా రోగిలు ఉంటారా స్వస్థపరచబడుటకు? చెప్పండమ్మా. ఉండరు. అలాగే వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అలాగే మనం పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా సువార్త బోధించే పరిచర్య అవసరం పడుతుందా? ఎవరైనా పాపులు ఉంటారా రక్షణ పొందుటకు? ఉండరు. అందరు కూడా పరిశుద్ధులే. యేసు రక్తం చేత కడగబడిన వాళ్ళే పరలోకం చేరుతారు. అయితే ఒక్క పరిచర్య మాత్రము ఏది ఈ లోకంలో ప్రారంభమైందో పరలోకంలో కూడా కొనసాగుతుంది. అది ఆయనను ఆరాధించే పరిచర్య. అందుకే ఆరాధనకు మించిన పరిచర్య వేరే ఏది కూడా లేదు. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన మంచితనం బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న ప్రత్యేకమైన గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి.
ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టుపక్కన దీవెనలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు మన చుట్టుపక్కల దీవెనలు కనిపించకుండా కూడా ఉంటాయి. అప్పుడు దేవుని మంచి గుణములు మారిపోవు సుమి. అప్పుడు కూడా ఆయన మంచివాడే. ఇద్దరు దేవుని సేవకులు కొరడా దెబ్బలు తిని సంఖ్యలతో బంధింపబడి చెరలో వేయబడారు. కానీ అటువంటి టైంలో కూడా వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నానమ్మా నేను? Paul and చెప్పండి. Silas. పౌలు శీలల గురించి. ఎందుకంటే వెరీ గుడ్, రైట్ ఆన్సర్. దేవుడు మంచివాడనే సత్యము వాళ్ళ హృదయంలో ముద్రించుకున్నాడు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా, దీనమైన పరిస్థితుల్లో కూడా, కఠినమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు. సో ప్రకటన గ్రంథం మనం చదివే సమయంలో, ప్రకటన గ్రంథం మనం ధ్యానించే సమయంలో మనం ఒక సత్యం జ్ఞాపకం పెట్టుకొని మనం దేవుని ఆరాధించాలి. ఆయన కాబోయే దినంలో జరగబోయే సంఘటనలన్నింటినీ కూడా ఏమీ దాచిపెట్టుకోకుండా మనతో పంచుకుంటున్నాడంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చక్కగా సహోదరి ఇషా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం చదివినిపించింది. ఏమనుంది? నేను రాబోయే దినంలో ఏం జరగబోతుందో అన్ని కూడా నేను మీకు బయలుపరుస్తున్నాను అని దేవుడు చెప్తున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. రాబోయే దినంలో ఏం జరగబోతుందో ఏ ముస్లిం కన్నా, ఏ హిందూ కన్నా, ఏ సిక్ కన్నా, ఏ జైన్ కన్నా, ఏ బుద్ధిస్ట్ కన్నా తెలుసా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. నో అయ్య గారు, నో. తెలియదు. కానీ దేవుడు No. ఆయన సర్వకృప చేత మనకి ప్రకటన గ్రంథం ఇచ్చి ఉన్నాడు కాబట్టి రాబోయే దినంలో ఏం జరగబోతుందో క్రైస్తవంగా మనకి తెలుస్తుంది. ఇంకా ఆ రాబోయే సంఘటనలతో కూడిన సూచనలు ఏంటో కూడా మనకి కనిపిస్తుంది. అందుకే మనం క్రీస్తు మనసు కలిగి ఉన్నవాళ్ళు. ఈ లోకరీతి సంబంధమైన వ్యక్తికి కొన్ని సంఘటనలు కనిపించినప్పుడు ఆయనకి ఏమి కూడా అర్థం కాదు, కానీ మనకి అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ముందే చెప్పారు, ఆరోహణమయ్యే ముందు, సంఘం ఆరోహణమయ్యే ముందు భూకంపాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి. కోవిడ్-19ని క్రైస్తవుడు చూసినప్పుడు ప్రపంచమంతా కూడా వ్యాపించుట ఒక క్రైస్తవునికి తెలిసిపోతుంది, రాకడ సమీపంగా ఉందని. కానీ కోవిడ్-19ని చూసిన ఆ ముస్లిం అన్నా, హిందూ అన్నా, జైన్ అన్నా, బుద్ధిస్ట్ అన్నా ఆయనకు అర్థమవుతుందా కోవిడ్-19 ఎందుకు వచ్చింది అనేది? అర్థం కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దేవుడు మనకి అన్ని కూడా బయలుపరుస్తున్నాడు. దాన్ని బట్టి ఆయనను మనం స్తుతించాలి, ఆరాధించాలి. మనము ప్రకటన గ్రంథము ధ్యానిస్తూ 20వ అధ్యాయం 21వ అధ్యాయంకి మనం వచ్చి ఉన్నాము. పునాది వాక్య భాగం నేను ఎప్పుడు మీకు గుర్తు చేస్తుంటాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే యోహానుతో, యోహాను, నువ్వు ఏమి చూసి ఉన్నావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి. వెంటనే ఎంత చక్కగా చందు బ్రదర్ మనకి చూపిస్తున్నారు చూడండి. ఇదే పునాది వాక్య భాగం. దీన్ని మనం ఆధారం చేసుకొని ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా మనము విభాగించాం. ఏమి ఆల్రెడీ యోహాన్ చూసి ఉన్నాడో దాన్ని మనము పాస్ట్ ఆర్ ఏది గతించిపోయిందో అని చూసి దాన్ని మనం 1వ అధ్యాయంలో అంతా కూడా గమనించాం. 1వ అధ్యాయంలో ఉన్న మాటలన్నీ కూడా ఏమి ఆల్రెడీ జరిగిపోయినాయో దాంతో కూడిన మాటలు. ఏమేమి జరిగిపోయినాయి, ఏమేమి సమాప్తమైనాయి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద రక్షణ ప్రణాళికని పూర్తి చేసేసాడు. అలాగే సమాధి మీద విజయం పొంది ఆయన బయటికి వచ్చి ఉన్నాడు, పునరుద్ధానుడై బయటికి వచ్చి ఉన్నాడు, ఆరోహణమై వెళ్ళాడు. పెంతెకోస్తు దినంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు, సంఘం జన్మించింది, సువార్త వ్యాపించింది, శిష్యులు అపోస్తులు నానా శ్రమలకి గురి అయ్యారు. అలాగే యోహాను కూడా శ్రమలకి గురి అయి ఇప్పుడు పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు. ఇదంతా కూడా 1వ అధ్యాయంలో మనము గమనించాం. 2-3 అధ్యాయాల్ని మనము ఈ యుగము అని అంటాం, ప్రెసెంట్ అని అంటాం. చంద్ర బ్రదర్, యు కెన్ పాయింట్ ఎ కర్సర్ ఎట్ ద వర్డ్ ప్రెసెంట్. ఆ 2-3 అధ్యాయాలని మనము ఈ యుగం అని ఎందుకు అంటున్నాం? అక్కడ 7 సంఘాలతో ప్రభువారు మాట్లాడుతున్నారు. 7 సంఘాలకి ఉత్తరాలు రాశారు, పత్రికలు రాశారు ప్రభువారు యోహాన్ని వాడి. అయితే 2000 సంవత్సరాల క్రితం రాయబడిన పత్రికలని ఈ యుగం అని మనం ఎలాగ చెప్పగలుగుతున్నాం? ఈ యుగం అని మనం ఎందుకు చెప్పగలుగుతున్నామంటే ఆ 7 సంఘాల్లో ఉన్న విషయాలు, ఆ 7 సంఘాల్లో ఉన్న సమస్యలు మనం గమనిస్తే 2025లో ఉన్న సంఘం ఏదన్నా మనం తీసుకొని ఆ 7 సంఘాలతో పోలిస్తే
అదే సమస్యలు, అదే విషయాలు మనకు కనిపిస్తాయి. సో ప్రభువారు ఆ సమస్యలకి పలికిన పరిష్కారం 2000 సంవత్సరాల క్రితం ఈ రోజు కూడా వర్తిస్తుంది. కాబట్టి 2-3 అధ్యాయాలని మనము ప్రెసెంట్ అని అంటాం. 4-5 అధ్యాయాలని మనం పారెంథసిస్ ఆర్ ఇంటర్వెల్ అని అంటున్నాం. అక్కడ ప్రభువారు యోహాన్కి ఆయన సింహాసనంతో కూడిన దర్శనం చూయించి మానసికంగా, ఆత్మికంగా బలపరుస్తున్నారు. జాగ్రత్త వినండి. సింహాసనం దేనికి గుర్తు? దేవుని సింహాసనం దేనికి గుర్తు? అన్ని ఆయన స్వాధీనంలో ఉంది అనే సత్యంకి అది గుర్తు. 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు యోహాన్ భయంకరమైన దర్శనం చూడబోతున్నాడు. దుష్టులు పరిశుద్ధులని ఓడగొట్టుట, చంపివేయుట, అలాగే దుష్టులు ఈ లోకంని పరిపాలించుట. ఇదంతా కూడా మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఆల్రెడీ ధ్యానించాం. అపవిత్రమైన త్రిత్వం ఈ లోకంని పరిపాలించుట. సో అటువంటి దర్శనంలో చూసినప్పుడు యోహాన్ మనసులో కలవరం పుడుతుందని దేవునికి తెలుసు. అందుకే ఆయన సింహాసనం దర్శనం చూయించి మానసికంగా, ఆత్మికంగా యోహాన్ని బలపరిచిన తర్వాతని 6వ అధ్యాయంతో కూడిన దర్శనములు చూయించడం దేవుడు స్టార్ట్ చేశారు. 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు మనం గమనిస్తే 7 సంవత్సరాల శ్రమకాలంతో కూడిన దర్శనములు, అంతా కూడా ఫ్యూచర్. అందుకే 6వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయంకి మనం వాడే హెడ్డింగ్ ఏంటంటే ప్రాస్పెక్టివ్ అంటే ఏం జరగబోతుందో ఎంతో చక్కగా చందు బ్రదర్ వెంటనే మన కబ్జా పెట్టి చూపిస్తున్నారు చూడండి. అయితే ఈ 6 నుంచి 22ని మనం ఇంకా కూడా సబ్ డివైడ్ చేయొచ్చు. ఎలాగా సబ్ డివైడ్ చేయొచ్చు అని అంటే 6 నుంచి 19వ అధ్యాయం వరకు మనం గమనిస్తే 7 సంవత్సరాల శ్రమకాలంతో కూడిన దర్శనములు. 20వ అధ్యాయాన్ని మనం గమనిస్తే వేళ్ల పరిపాలనతో కూడిన దర్శనము. 21, 22 అధ్యాయాలు మనం గమనిస్తే కొత్త భూమి, కొత్త ఆకాశంతో కూడిన దర్శనములు. మనం ఆల్రెడీ 21వ అధ్యాయంకి మనం వచ్చి ఉన్నాము. 21వ అధ్యాయాన్ని మనం ఎన్ని భాగాలుగా విభాగించవచ్చు వాడి అనేది నేను మీకు పోయిన వారము చూపించాను. దాంట్లో కూడిన కొన్ని ఆర్ట్స్ కూడా మనము ధ్యానించాం. ఆ సబ్ హెడ్డింగ్స్ మనం చూసేసి ముందుకు వెళ్దాం. 21వ అధ్యాయం ప్రారంభంలో మనము వాడిన ఏంటంటే రీక్రియేటింగ్. యోహాన్ ఏం చూస్తున్నాడు? కొత్త భూమి, కొత్త ఆకాశంని చూస్తున్నాడు. సముద్రాలు ఆయనకి కనిపించట్లేదు. సో సముద్రాలు ఎందుకు అవసరం లేదు ఈ కొత్త భూమి, కొత్త ఆకాశం సమయంలో అనేది నేను వివరంగా మీతో పంచుకున్నాను. అంటే ఈ లోకంలో ఉన్న సముద్రమే మాయమైపోవటం కాదు, ఈ లోకంలో ఉన్న సముద్రాలనే దేవుడు తీసివేయటం కాదు, పరలోకంలో ఉన్న ఆ స్ఫటిక సముద్రంని కూడా దేవుడు తీసివేసేస్తున్నాడు అని నేను పోయిన వారం మీతో పంచుకున్నాను. ఎందుకు ఆ స్ఫటిక సముద్రంని తీసివేసేయాలి, ఆ వివరాలన్నీ కూడా నేను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మనము ఆ స్లైడ్కి వెళ్దాం. నెక్స్ట్ మనం చూసింది రేడియంట్. ఆ స్ఫటిక సముద్రం వెళ్ళిపోయిన తర్వాత అదే స్ఫటిక సముద్రమే మన పరలోకంకి ఇంకా ఈ లోకంకి మధ్యనున్న గేట్వే, ద్వారం. స్ఫటిక సముద్రం వెళ్ళిపోయిన తర్వాత అందమైన పరలోకమే, నూతన యెరూషలేమే భూమికి తిరిగి దిగి వచ్చుట యోహాను చూశాడు. అదంతా కూడా దాంతో కూడిన స్లైడ్స్ నేను చూపించానండి. ఎంత అందంగా ఉందో దిగి వచ్చే పరలోకము, దిగి వచ్చే నూతన యెరూషలేము, యేసుక్రీస్తు ప్రభువారి పెళ్లి కుమార్తె వలె ఎంతో అందంగా మనకి కనిపిస్తున్నది. దాని తర్వాత మనం చూసింది ఇంకొక అదేంటంటే దేవుడు రీఅష్యూర్ చేయటం. అంటే ఎవరెవరు శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్ళారో, ఎవరు నమ్మకంగా క్రైస్తవ జీవితం చివరి గడియ వరకు జీవించారో, విజయవంతమైన క్రైస్తవ జీవితం ఎవరెవరు జీవించారో వాళ్ళ కొరకు నేను ఇది సిద్ధపరిచి ఉన్నాను అని దేవుడు చెప్పటం మనము చూసాం. దాన్ని మనము ఇంకొక రీఅష్యూర్ అనే సబెడింగ్తో మనము ధ్యానించాం. చందు బ్రదర్, యూ కెన్ గో టు దట్ స్లైడ్ నౌ. ఇప్పుడు మనం రీజన్స్కి వద్దాం. ఎందుకు ఈ కొత్త యెరూషలేము ఇలాగా అలంకరింపబడింది? 12 ద్వారాలు ఉన్నాయి. 12 ద్వారాలు మనం గమనిస్తే ప్రతి డైరెక్షన్లో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, దక్షిణము, అలాగే పటమర, అలాగే తూర్పు, ఇంకా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ మనం గమనిస్తే 12. బ్రదర్ చందు, యూ కెన్ షో దట్ స్లైడ్ బ్రదర్. ప్రీవియస్ స్లైడ్ చూపించండి.
ఎలాగా అలంకరింపబడింది ఇక్కడ చూడండి. ప్రతి డైరెక్షన్లో కింద మనం గమనిస్తే ఏం కనిపిస్తున్నాయి? పర్ల్ గేట్స్ కనిపిస్తున్నాయి. ముత్యంతో కూడిన గేట్స్ కనిపిస్తున్నాయి. చంద్ర బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ ది 3 gates ఆన్ ఇన్ ఈచ్ డైరెక్షన్. కింద చూడండి, చంద్ర బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. నార్త్ వైపు అంటే తూర్పు వైపు 3 గేట్స్ కనిపిస్తున్నాయి. అదే నార్త్ అని అంటే అవతల వైపు మనకు సౌత్ అయితే కనిపించదండి. అట్ సైడ్ కూడా 3 పర్ల్ గేట్స్ కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఈస్ట్ వెస్ట్ లో కూడా 3 పర్ల్ గేట్స్ కనిపిస్తున్నాయి. అంటే టోటల్గా 12 పర్ల్ గేట్స్ కనిపిస్తున్నాయి. అయితే ఇంకా ఎలాగ అలంకరింపబడిందో మనం ఈరోజు చదువుకుందాం. ఎందుకు ఈ కొత్త యెరూషలేం ఇలాగా అలంకరింపబడింది, ఇలాగ ఎందుకు వర్ణింపబడుతున్నది లేఖనంలో, రీజన్స్ అనేది మనము చూద్దాం. నేను ఒక వాక్య భాగం చదివించేసి ఈ ప్రకటన గ్రంథంతో కూడిన వాక్య భాగంలో కూడా నేను చదివిస్తాను. సహోదరి జయంతి గారు యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం మనకు చదివినిపిస్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో పలికిన మాటలు. యోహాను సువార్త 4వ యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే రక్షణ యూదులో నుండియే కలుగుచున్నది. దేవుడు ఆయన సర్వజ్ఞానం చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున ఒక దేశంని ఎన్నుకున్నాడు. దాని ద్వారానే రక్షణ సువార్త అనేది వేరే దేశంలోకి వెళ్ళాలి. ఇజ్రాయెల్ దేశంకి ఇవ్వబడిన అనేక పేర్లో ఒక పేరు దేవుడు దాన్ని ఎన్నుకొని ఎలాగ వర్ణిస్తున్నారు సినై కొండ దగ్గర, అది కూడా మనం చూద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 6-7 వచనాలు చదవమ్మా. ఇజ్రాయెల్ దేశంకి దేవుడిచ్చిన పేరు, నేను ఎలాగ మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని దేవుడు అంటున్నారు. ఏ మాటలు వాడి ఇజ్రాయెల్ దేశంని దేవుడు వర్ణిస్తున్నారు ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 6-7 వచనాలు. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం నుంచి. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇజ్రాయేలీతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పక మోషే వచ్చి చాలు పరిశుద్ధమైన యాజకుల దేశం, పరిశుద్ధమైన యాజకుల దేశం. యాజకుడు ఏం చేస్తాడు? దేవుని మాటని ప్రజలకి అందించి ప్రజలతో బతుములాడతాడు. దేవునితో సమాధాన పడుడి అని అంటాడు. అలాగే వాళ్ళ విజ్ఞాపన ప్రార్థనలని యాజకుడు దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి వాళ్ళ వైపున విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన యాజకుల దేశం. ఒక వాక్యంతో కూడిన సత్యములన్నీ కూడా ఎవరి నోటి ద్వారా ప్రజలు వింటారు, అది కూడా మనం చదువుకుందాం. రక్షణ ఇజ్రాయెల్ దేశం నుంచే వస్తున్నది. ఇంకొక మాట ఏం మనం చదువుకున్నామంటే అది ఏర్పరచబడిన దేశం, యాజకుల దేశం. యాజకుని నోటి ద్వారా ప్రజలకి ఏం అందుతుంది? మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యాజకుల నోటి ద్వారా ఏం తెలుసుకోవాలి ప్రజలు? మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఇది నేను ఎందుకు చదివిస్తున్నానంటే అప్పుడు ఈ నూతన యెరూషలేము ఎందుకు ఇలాగుంది, ఎందుకు ఇలాగ వర్ణింపబడింది అనేది మనకు సులభంగా అర్థమవుతుంది కాబట్టి. మలాకీ 2:7. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులని నెరవేర్చుకొందురు.
వారి జ్ఞానమును బట్టి బోధింపవలెను. థ్యాంక్ యూ మా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇది మనకు తెలుసుంది కాబట్టి ఎందుకు ఈ నూతన యెరూషలేం ఇలాగా వర్ణింపబడింది, ఎందుకు ఇలాగా అలంకరింపబడింది అన్ని కూడా మనకు సులభంగా అర్థమవుతుంది. మరి 2 ప్రశ్నలు అడిగే నేను నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను. ఇజ్రాయెల్ దేశంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి చెప్పాలి? 12. 12 గోత్రాలు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. యేసుక్రీస్తు ప్రభువారు 12 శిష్యులు లోకమంతా కూడా సువార్తను తీసుకొని వెళ్ళారు. భారతదేశంలో ఇప్పుడు మనం చీకట్లో లేము, విగ్రహారాధన చేయట్లేదు. ఈరోజు మనం నిజమైన దేవుణ్ణి పూజిస్తున్నామంటే ఆ 12 మంది శిష్యుల్లో ఒక ఆయన తోమా ఇక్కడ వచ్చాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఈ 12 గేట్లు ఎవరిని సూచిస్తుంది? అలాగే 12 విలువైన ప్రెషియస్ స్టోన్స్ దేన్ని సూచిస్తుంది మనం అర్థం చేసుకుందాం. ఓకే, నా లెట్స్ గో టు దట్ స్లైడ్ చందు బ్రదర్. ఇప్పుడు సహోదరి ఆ వాక్య భాగం చదివి వినిపించేటప్పుడు చందు బ్రదర్ ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ అంతా కూడా కర్సర్ పెట్టి చూపిస్తారు. అండ్ నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి రీజన్స్. ఇప్పుడు ఎందుకు ఈ కొత్త యెరూషలేం ఇలాగా వర్ణింపబడింది, ఎందుకు ఇలాగా అలంకరింపబడింది అనేది నెక్స్ట్ స్లైడ్లో మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. రీజన్స్ అనే సబెడింగ్ మనం వాడి మనం చూస్తున్నాం. సహోదరి మనకి 21వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం చదివినిపిస్తారు. దాని తర్వాత 19వ వచనం నుంచి 21వ వచనం. 21వ అధ్యాయంలో ఈ కొత్త యెరూషలేము ఎలాగా వర్ణింపబడిందో, ఎలాగా అలంకరింపబడిందో అది మనం 9వ వచనం నుంచి 14వ వచనము, అలాగే 19వ వచనం నుంచి 21వ వచనంలో మనం చదువుకోవచ్చు. సహోదరి చదివి వినిపిస్తుండగా చందు బ్రదర్ ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తుకొని గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నములు పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ 12 గుమ్మముల యొద్ద గుమ్మములు. ఒక్కొక్క గుమ్మం దగ్గర ఏం కనిపిస్తున్నది? ఒక ముత్యం కనిపిస్తున్నది. ఓకే, ఆ ముత్యం మీద కర్సర్ పెట్టి చూపించండి చందు బ్రదర్. ఓకే, చదవమ్మా. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇజ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములున్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పునాదుల మీద 12 అపోస్తుల పేర్లు రాయబడి ఉన్నాయి. ఈరోజు ఎవరన్నా సువార్త విన్నారు ప్రపంచంలో అంటే యేసుక్రీస్తు ప్రభు రక్షణ ప్రణాళికని పూర్తి చేశారు అని దాంతో కూడిన సువార్త ప్రపంచమంతా కూడా వ్యాపించింది అని అంటే ఎవరమ్మా కారకులు? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. 12 disciples. ఎస్, వాళ్ళు చేసిన సేవ వలన సువార్త ప్రపంచమంతా కూడా వ్యాపించటము, ఆ సువార్తని అంగీకరించి ప్రజలు ఈ పరలోకం చేరబడి ఆ పరలోకం లోపల ప్రవేశించే అర్హత పొందటం. ఆర్ యు అండర్స్టాండ్?
ఈరోజు ఆ నూతన యెరూషలేము లోపల ఎవరన్నా అడుగు పెడుతున్నారు, ప్రవేశిస్తున్నారు అని అంటే ఎవరు దానికి కారకులు, ఎవరు త్యాగం చేశారు, ఎవరు ప్రపంచమంతా కూడా ప్రయాణం చేసి సువార్తను బోధించారు. ఆ 12 ఫౌండేషన్స్, పునాదులు ఎందుకు అపోస్తుల పేరుతో రాయబడి ఉన్నది అని అంటే, ఈరోజు ఎవరన్నా ఆ పరలోకం లోపల ప్రవేశించాలి అని అంటే దేవుడు ఎవరిని వాడుకున్నారో వాళ్ళే పునాదులుగా మనకి కనిపిస్తున్నారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? టుడే ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ టు గో టు హెవెన్, హూ స్ప్రెడ్ ద గాస్పుల్ టు ది ఫర్దెస్ట్ కార్నర్స్ ఆఫ్ ది వరల్డ్? ఎవరు తీసుకొని వెళ్ళారు? అందుకే వాళ్ళ పేర్లు పునాదిలో రాయబడింది. ఇప్పుడు మీ బైబిల్ నాలెడ్జ్ని కొంచెం టెస్ట్ చేస్తాను. ఆల్రెడీ కొన్ని సెషన్స్లో నేను పంచుకున్నాను. 12వ శిష్యుడు యూదా బదులు ఎవరు ఎంపిక పడారు? యూదా అయితే లేడు కదా. ఎవరు ఎంపిక పడాడు ఆయన ప్లేస్లో? చెప్పండి. మర్చిపోయారా? అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఉంటుంది. చీటీలు వేస్తారు, ప్రభువా ఎవరిని ఎన్నుకోవాలి అని చీటీలు వేసినప్పుడు ఎవరి పేరు దేవుడు చూపిస్తున్నారు? Matthias, మర్చిపోయారా? Pastor. చదివించమంటారా? ఇప్పుడు ఎందుకంటే ఆయన పేరు ఉంటుంది. ఆయన మొదట్లో 12 శిష్యుల్లో లేడు, కానీ యూదా చనిపోయిన తర్వాత యూదా ప్లేస్లో ఆయనని సెలెక్ట్ చేశారు. ఒకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం చివరి వచనం చదవండమ్మా. ఆ 12వ వ్యక్తి పేరు మీకు తెలుసుకోవాలి. యూదా పేరు ఉంటుందా? ఉండదు కదా. మరి యూదా పేరు బదులు ఎవరి పేరు ఉంటుంది? చదవమ్మా. అపోస్తల కార్యం 1వ అధ్యాయం చివరి వచనం. అపోస్తల Matthias, కార్యము 1వ అధ్యాయం. చదవని సహోదరి కూడా చదవని. మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, కానీ ఇప్పటికే ఆన్సర్ వెంటనే వచ్చి ఉండాలి, ఇంత డిలే అయి ఉండకూడదు. చెప్పాను పాస్టర్ గారు, ఇందాకే చెప్పారా? చెప్పాను. Yes. అంటే మ్యూట్ లో ఉండిందేమో. మా చదవమ్మా. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 26వ వచనము. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరుట చీటి వచ్చను కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. మత్తీయ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో 12వ పేరు మత్తయిది కూడా ఉంటుందన్నమాట. ఆర్ యు ఆల్ విత్ మీ? సో వీళ్ళు కారకులయ్యారు. యోహాన్ తప్పితే వేరే వాళ్ళందరూ కూడా హతసాక్షులుగా చనిపోయారు, వాళ్ళ రక్తం చిందించారు. ప్రభువారు ఏమంటారు? ఒక నితనము భూమిలో పడి చనిపోతేనే ఫలిస్తుంది, దానివల్ల విస్తారమైన పంట వస్తుంది. సో 12 మందిలో 11 మంది హతసాక్షులయ్యారు, వాళ్ళ రక్తం చిందించారు. వాళ్ళ హతసాక్షిగా చనిపోవటం వ్యర్థం కాలేదు. ఒక ఇంజే భూమిలో పడి చనిపోతేనే అది విస్తారమైన పంటకి కారణమవుతుంది. సో వీళ్ళ హతసాక్షులుగా చనిపోవటం, వాళ్ళ రక్తం చిందించటము విస్తారమైన పంటకి గుర్తయి ఉన్నది. అనేక ఆత్మలు. కెన్ వి కౌంట్ హౌ మెనీ క్రిస్టియన్స్ హ్యావ్ accepted the Lord from last 2000 years? ఎవరైనా లెక్క పెట్టగలుగుతారా? ఎవరు కూడా లెక్క పెట్టలే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్ని ఆత్మలు రక్షింపబడినాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో వెరీ గుడ్, రైట్ ఆన్సర్ సిస్టర్ జయంతి గారు. సో ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం ఎందుకు 12 పునాదుల్లో అపోస్తుల పేరు ఉంది. ఇప్పుడు ఇంకా ఏమి ప్రెషియస్ స్టోన్స్తో ఈ పట్టణము అలంకరింపబడింది, ఇది కూడా సహోదరి చదివినిపిస్తారు. 19 నుంచి 21 వచనం చదవమ్మా. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 19 వచనంకి మన చందు బ్రదర్ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. చదవమ్మా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 19వ వచనం. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధమైన రత్నములతో అలంకరింపబడి ఉండను. మొదట పునాది సూర్యకాంత రాయి, రెండవది నీలము, మూడవది చందు ఒక్క నిమిషం మా జాస్పర్ నుంచి స్టార్ట్ చేయండి చందు బ్రదర్. పైన జాస్పర్ అని ఉంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ సహోదరి చదివి వినిపిస్తుండగా
ఎక్కడెక్కడ కర్సర్ పెట్టాలో బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తారు. చదవమ్మా. మరి ఇంకొకసారి మొదటి చదవమ్మా. పునాది చదువుతున్నాయి గారు. ఉమ్. మొదటిది మొదటి పునాది సూర్యకాంత రాయి, రెండవది నీలము, మూడవది యవ్వన రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్కర రాగము, 10వది సువర్ణ శూన్యము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని Thank you, 12 గుమ్మములు. చదివేయమ్మా, చదివే. 12 గుమ్మములు. దాని 12 గుమ్మములు 12 ముత్యములలో ఒక్కొక్క గుమ్మమునకు ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు ఇప్పుడు గుమ్మముల దగ్గర వస్తే, థ్యాంక్ యూ అమ్మా. గుమ్మముల దగ్గర వస్తే మనకి ముత్యం కనిపిస్తున్నది. ఫౌండేషన్స్ దగ్గర మనం చూస్తే ఈ ప్రెషియస్ స్టోన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఓకే, ఆ ప్రెషియస్ స్టోన్స్ మీద కూడా చందు బ్రదర్ సహోదరి చదువుతుండగా కర్సర్ పెట్టి చూపించారు. అది పునాదుల వర్ణించే సమయంలో ఆ సహోదరి చక్కగా చదివింపించినప్పుడు మనం చూసాం పునాది ఏ ప్రెషియస్ స్టోన్స్తో చేయబడిందో. ఒకదాని తర్వాత ఒకటి సహోదరి చదివింపించేటప్పుడు చందు బ్రదర్ మన కర్సర్ కూడా పెట్టి చూపించారు. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న కూడా అడుగుతాను. ప్రశ్న ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఈ 12 మంది శిష్యులు కూడా ఏ దేశంకి చెందిన వాళ్ళు? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఇజ్రాయెల్. ఇజ్రాయెల్. ఇంకా రక్షణ ఇజ్రాయెల్ ద్వారానే వచ్చును అనే మాట కూడా మనము విన్నాం. ఇంకా నేను నిర్గమకాండం 19వ అధ్యాయం 6-7 వచనాలు ఎందుకు చదివించాను? ఆ దేశము నీ దేవుడే ఎలాగ వర్ణిస్తున్నాడు? మీరు యాజకుల ఉన్న దేశం, రాయల్ ప్రీస్టుడ్ అనే మాట దేవుడు ఇజ్రాయెల్కి వాడుతున్నాడు. జాగ్రత్త వినండి. సో ఎందుకు ఈ స్టోన్స్ వాడబడినవి? ఈ 12 మంది శిష్యులు వెళ్ళి సువార్త బోధించారు, రక్షణ పొందిన శిష్యులని విశ్వాసంలో బలపరిచారు. అమ్మా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. రక్షణ ఒక వ్యక్తి పొందుటకు సువార్త వింటాడు. సువార్త విన్న తర్వాత ఆయన రక్షణ పొందుతున్నాడు. రక్షణ పొందిన తర్వాత ఆయనని బలపరిచే వాళ్ళు ఎవరు? మరి అక్కడే శిష్యులు ఉండి విశ్వాసంలో బలపరిచారు. తోమా భారతదేశంకి వచ్చి సువార్త బోధించి ఆత్మని రక్షించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడా ఇంకొక దేశంకి? వారు అక్కడే ఉండి ఉన్న విశ్వాసులని ఆయన నోటి ద్వారా దేవుడిచ్చిన ఆయన జ్ఞానంతో ధర్మశాస్త్ర విధులు అంటే పవిత్రమైన జీవితం ఎలా జీవించాలి, క్రైస్తవ పిలుపు ఏంటి, క్రైస్తవతంలో పిలుపు ఏంటి, మన పిలుపు ఏంటి, మనం ఎలాగ ఉండాలి, ఎలాగ దేవుని సంతోషపరిచే జీవితం జీవించాలి, ఇవన్నీ కూడా బోధించి వాళ్ళని బలపరిచాడు. అన్ని కూడా బోధించి బలపరిచాడు. సో ఇప్పుడు మనము నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే దేవుడు ముందే సూచనగా ఈ 12 మంది శిష్యులకి వారు ఇజ్రాయెల్ దేశం ఎలాగా దేవుని చేతిలో గొప్పగా రక్షణ విషయంలో, అలాగే రక్షించబడిన వాళ్ళని విశ్వాసంలో బలపరిచే విషయంలో ఎలాగా ఇజ్రాయెల్ దేశం నుంచి 12 శిష్యులు వచ్చి వాడబడతారనే విషయంను సూచించుటకు ప్రధాన యాజకుడు ఎటువంటి వస్త్రం వేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే విషయము చక్కగా వర్ణించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లెట్స్ గో టు దట్ స్లైడ్ చందు బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, ప్రధాన యాజకుడు మనకు కనిపిస్తాడు. ఆయన చెస్ట్లని రొమ్ము దగ్గరే, ఇక్కడ చూడండి చందు బ్రదర్ దాన్ని ఎన్లార్జ్ చేసి చూపిస్తాడు. ఈ 12 పవిత్రమైన పరిశుద్ధమైన విలువైన స్టోన్స్ మనకి ఆయన చెస్ట్ మీదే కనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి చందు బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. చూడండి, ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. మనం ప్రకటన గ్రంథంలో ఏం చదువుకున్నామో, ఏ ప్రెషియస్ స్టోన్స్ గురించి చదువుకున్నామో ఇంగ్లీష్లో
జాస్పర్, చాల్కోడని, సఫైర్, ఎమరాల్డ్, ఓనిక్స్, అమెథిస్ట్ అన్నీ కూడా ఇక్కడే మనకు కనిపిస్తుంది. సో జాగ్రత్తగా వినండి, ఈ 12 మంది శిష్యుల పాత్ర చాలా గొప్పది. ఇజ్రాయెల్ దేశము పాత్ర మనం రక్షణ పొందే విషయంలో చాలా గొప్పది. సో ముందే దేవుడు సూచనగా ప్రధాన యాజకుని వస్త్రములు ఎలాగుండాలో అనేది చూయిస్తూ రాబోయే దినంలో ఏం జరగబోతుంది కూడా ముందే మనకి బయలుపరిచాడు. మీరందరూ కూడా నిర్గమకాండము 39-40 నిర్గమకాండం 39-40 వచనాలు కూడా మీరు అధ్యాయాలు కూడా మీరు చదవండి. నిర్గమకాండంలో ప్రధాన యాజకుడు ఎలాగా ప్రతిష్ఠింపబడుతున్నాడు దేవుని సేవకి, అన్ని వివరాలు మనం దాంట్లో చదువుకోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనం అర్థం చేసుకోవాలి క్రైస్తవులంగా ఎందుకు 12 పునాదులు ఉన్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకు 12 పునాదులు ఉన్నాయి? నెక్స్ట్, ఆ పునాదులు ఎందుకు ఈ స్టోన్స్ తోనే కన్స్ట్రక్ట్ అయినాయి, ఎందుకు ఈ స్టోన్సే వాడబడినాయి, వేరే ఏ స్టోన్స్ ఎందుకు వాడబడలేదు అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ఈ బైబిల్ స్టడీలో పాల్గొనే వాళ్ళు, నేను చెప్తున్నాను, ప్రవచనాన్ని కూడా మీరు అనుకోవచ్చు, సేమ్ ప్రకటన గ్రంథంకి ఉపదేశకులుగా మార్చబడబోతున్నారు. ఆమేన్ చెప్పండి మీరు ఎక్కడ ఉన్నారు. సో రేపు మీరు ప్రకటన గ్రంథము ఉపదేశిస్తుండగా మీ ముందు ఎవరు కూర్చొని ఉంటారు? ఆ జూమ్ మీటింగ్లో ఉండొచ్చు, ఆర్ ఫిజికల్ మీటింగ్లో ఉండొచ్చు, ఆర్ మీ చర్చ్లో ఉండొచ్చు. మీరు చెప్పగలగాలి ఎందుకు ఈ నూతన యెరూషలేము ఇలాగ అలంకరింపబడింది, ఎందుకు 12 పునాదులు, ఎందుకు ఆ 12 పునాదులుకి ఎందుకు ఆ 12 పునాదులు ఈ ప్రెషియస్ స్టోన్స్తో కట్టబడింది అనేది మీరు దానికి కారణము చెప్పగలగాలి, వర్ణించగలగాలి. అది ఆల్ విత్ మీ? సో నెక్స్ట్ మనం చూస్తే 12 ముత్యములతో కూడిన ద్వారములు ఉన్నాయి. పునాదులు 12, అవునా? ద్వారములు ఎన్ని ఉన్నాయి? 11, 13 లేకపోతే 12? చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. 12. ప్రతి ద్వారం దగ్గర ఏం కనిపించింది? ఈ ప్రెషియస్ స్టోన్స్ కనిపించట్లేదు, కానీ ఏదో కనిపిస్తుంది. ఏం కనిపించింది మనకి? చెప్పండి. ఇప్పుడే మనం చూసాం కదా, సహోదరి కూడా చదివారు కదా, ద్వారం దగ్గర వాడబడిన ప్రెషియస్ స్టోన్ ఏంటి? ముత్యము. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. స్పీడ్గా ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను. సహోదరి జయంతి చక్కగా చెప్పారు. ఇప్పుడు మనము ఆ నూతన యెరూషలేం లోపల వెళ్ళే సమయంలో ఆ ముత్యంతో కూడిన ద్వారం దాటే వెళ్ళాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ మీకు అందరు కూడా తెలుసు, మీరు హై స్కూల్లో కూడా చదువుకొని ఉండొచ్చు, మీ కాలేజ్లో కూడా చదువుకొని ఉండొచ్చు. ముత్యం ఎలాగా ఫామ్ అవుతుంది అనేది జాగ్రత్త వినండి. ఆయిస్టర్ అనే యానిమల్ ఉంటుంది, నత్తి లాంటిది, దానికి షెల్ కూడా ఉంటుంది. ఆ షెల్ లోపల ఏమన్నా డస్ట్ని వేస్తే ఆర్ శాండ్ పార్టికల్స్ని వేస్తే అది చాలా నొప్పి అనుభవం ద్వారా ప్రయాణమై ఆ డస్ట్ పార్టికల్స్ నుంచి తప్పించుకుంటుటకు కొన్ని జ్యూసెస్ని సెక్రీట్ చేస్తుంది. ఆయన శరీరం నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకు? అది చాలా సాఫ్ట్, చుట్టూ దానికి ఆయిస్టర్ చుట్టూ ఏముంటుందంటే హార్డ్ షెల్ ఉంటుంది, ఇరగొట్టాలంటే కష్టం. కానీ దాని లోపల ఉన్న అనిమల్, ఆయిస్టర్ లోపల ఉన్న అనిమల్ చాలా సాఫ్ట్ బాడీ కలిగి ఉన్నది. ఆ సాఫ్ట్ బాడీని తాకేటట్లు డస్ట్ని మనం లోపల వేస్తే ఆ సాఫ్ట్ బాడీ దాన్ని కాపాడుకుంటుటకు నొప్పితో కూడిన అనుభవం ద్వారా ప్రయాణం అవుతూ నొప్పి అనుభవిస్తూ కొన్ని జ్యూసెస్ని సెక్రీట్ చేస్తుంది. ఆ జ్యూసెస్ని సాలిడిఫై చేసినప్పుడే పర్ల్ అవుతుంది. ఆ జ్యూసెస్ని జ్యూసెస్ అంటే ఏ ఫామ్లో ఉంటుంది? లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. మరి పర్ల్ సాలిడ్ ఫామ్లో ఉంటుంది. అది ఎప్పుడు సాలిడ్ అవుతుందో, ఆ జ్యూసెస్ ఎప్పుడు సాలిడ్ అవుతాయో అప్పుడు పర్ల్ తయారవుతుంది. జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం రక్షణ పొంది ఉన్నాము అని అంటే మన రక్షకుడు వర్ణించలేని
నొప్పి ద్వారా ప్రయాణమై వెళ్ళాడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆ ద్వారం ద్వారా మనం వెళ్ళే సమయంలో మన హృదయాల్లో రుణంని, ప్రేమని మనం నూతనపరుచుకొని లోపల వెళ్ళాలి. నా ప్రభు నా కొరకు వర్ణించలేని నొప్పిని అనుభవించాడు కాబట్టి నేను పరలోకం లోపల వెళ్ళుటకు అర్హత పొంది ఉన్నాను అని నా హృదయంలో రుణంని, ప్రేమని నూతనపరుచుకుంటూ హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చెప్తూ నేను లోపల వెళ్ళాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకు 12 ద్వారములకి ముత్యం గేట్స్ దేవుడు పెట్టాడు? ఎందుకు పునాదులకి 12 పునాదులకి ఆ ప్రెషస్ స్టోన్స్ వాడాడో అది నేను మీతో పంచుకున్నాను. ఎందుకు ఈ 12 గేట్స్కి ఆ విలువైన ముత్యాలను పెట్టాడో, ఏం మనకి గుర్తు చేయుటకో అది నేను మీతో పంచుకుంటున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? మరీ చెప్తున్నాను రీజన్స్. ఈరోజు మనం వాడే సబ్-హెడింగ్ ఏంటి? ఆర్తో కూడిన సబ్-హెడింగ్ రీజన్స్. ఎందుకు ఈ నూతనమైన యెరూషలేము ఇలాగా అలంకరింపబడింది? దాన్ని ఆ అలంకారం వెనకాల అర్థం ఏంటి? ఎందుకు 12 పునాదులు? ఎందుకు ఆ 12 పునాదులు కట్టబడేటప్పుడు ఈ ప్రెషియస్ స్టోన్స్ వాడబడింది? ఆ ప్రెషియస్ స్టోన్స్కి ఇవ్వబడిన 12 అపోస్తుల పేర్లు ఎందుకు? అలాగే ఎందుకు 12 ద్వారములు ఉండాలి? ఆ 12 ద్వారముల దగ్గర ఎందుకు ముత్యమే ఉండాలి, వేరే ఏది ఉండకుండా? ఎందుకు ముత్యమే ఉండాలి? అది కూడా మనకి తెలిసి ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు ప్రకటన గ్రంథంని మనము అర్థం చేసుకుంటున్నాం. అందుకే అప్పుడప్పుడు నేను దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం కూడా సహోదరి జయంతితో నేను చదివిస్తాను. లోతైన మర్మాలు ప్రభువా మా కళ్ళని విప్పి బయలుపరచండి అని దానియేలు ఆయన స్నేహితులు, ఆ బాబిలోన్ రాజు ఆయన ఏ కళ కన్నాడు ఆ కళని మర్చిపోయాడు. ఇంకా ఆయన వచ్చి జ్ఞానులను ఏమని అడుగుతున్నాడంటే, నేను ఏ కళ కన్నానో అది మీరు చెప్పాలి, దాని అర్థం కూడా చెప్పాలి అంటే వీళ్ళు ఏం చేస్తారు పాపం? దేవుని వైపు చూస్తారు. అప్పుడు దేవుడు బయలుపరిచినప్పుడు దానియేలు ఆయన స్నేహితులు ఎలాగా స్పందిస్తున్నారు? నేను అనేక సార్లు చదివించాను, మరి ఇంకొకసారి చదివిస్తాను. ఒకసారి చదవమ్మా దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఆ కళ ఏంటో దేవుడు వాళ్ళకి చూపించినప్పుడు, ఆ దానియేలు గ్రంథం కళ వెనకాల ఉన్న అర్థం కూడా దేవుడు చూపించినప్పుడు ఎలాగా స్పందిస్తున్నారు దానియేలు ఆయన స్నేహితులు? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. మరుగు మాటలని ఆయన బయలుపరుస్తారు. ఎందుకు ఈ నూతన యెరూషలేము ఇలాగా అలంకరింపబడాలి? మనకు తెలిసి ఉండాలి. అది ఆలోచన. ఏది కూడా లేఖనంలో దేవుడు పని లేకుండా రాపించలేదు. ప్రతి లేఖనంలో ఉన్న మాట వెనకాల ఒక అర్థం అనేది ఉంది. అలాగే మనం కూడా క్రైస్తవులంగా బైబిల్ చదివే సమయంలో కీర్తనకారుడు చేసిన ఒక ప్రార్థన చేసి మనం కూడా ముందుకు వెళ్ళాలి. ఆ ప్రార్థన ఏంటి? బైబిల్ చదివే సమయంలో, ఆ బైబిల్ చదివే ముందు ప్రతిదినం మనం లేఖనం తీసుకుంటాం కదా, బైబిల్ చదువుతాం కదా, తీసుకునే ముందు కీర్తనకారుడు వలె ఒక ప్రార్థన చేసి బైబిల్ చదివితే ఎంతో లాభకరంగా ఉంటుంది. ఆ ప్రార్థన ఏంటి? అది కూడా నేను చదివిస్తున్నాను. 119వ కీర్తన 18వ వచనం చదవమ్మా. 119వ కీర్తన 18వ వచనం బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఆ కీర్తనకారుడు ప్రార్థన మన ప్రార్థన అయి ఉండాలి. 119వ కీర్తన 18వ వచనం. 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రములందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్టు నా కనులని తెరుగుము. నా కన్నులను తెరువుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యమైన విషయాలు నేను చూచినట్లు. అక్టోబర్ 16వ తారీఖు 1983 నేను రక్షణ పొందాను, క్రైస్తవుడిగా మార్చబడాను, పరిశుద్ధాత్మ ఆనందం, పరిశుద్ధాత్మ సమాధానం రుచి చూశాను. కానీ 17వ తారీఖు అక్టోబర్ 1983 24 గంటల్లో సురేష్ గారు ప్రకటన గ్రంథం ఉపదేశించండి మాకు అని ఎవరన్నా వచ్చి అడిగితే నేను ఉపదేశించేవాడినా?
24 గంటల్లో నేను అర్థం చేసుకుండేవాడినా ప్రకటన గ్రంథంని? కాదు. ప్రతిసారి లేఖనం చదివేటప్పుడు 119వ కీర్తన 18వ వచనంలో ఉన్న ప్రార్థనని నా ప్రార్థనగా మార్చుకొని ప్రార్థన చేసి లేఖనం చదివినప్పుడు ఆశ్చర్యమైన విషయాలు దేవుడు నాకు బయలుపరిచారు. కాబట్టి ఆయన కృపచేత నన్ను 42 సంవత్సరాలు నడిపించారు. కాబట్టి ఈ దినం నేను ప్రకటన గ్రంథము ఉపదేశించగలుగుతున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? నా గొప్పతనం కాదు, అది దేవుని కృప, దేవుని నడిపింపు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనం ఈరోజు అర్థం చేసుకుంది ఏమనగా, ఎందుకు ఈ నూతన యెరూషలేము ఇలాగా అలంకరింపబడింది, ఎలాగా వర్ణించబడుతున్నది అనేది మనము చూసాం. చంద్ర బ్రదర్, లెట్స్ గో టు ది నెక్స్ట్ లైన్. ఈరోజు మనం ఆర్స్ ధ్యానిస్తూ ముందుకు సాగుతున్నాం. రీక్రియేటింగ్ గురించి చూసాం, రేడియంట్ అంటే అందంగా ఉంది అనేది చూసాం, మూడవది రీఅష్యూరింగ్ అనేది చూసాం, నాలుగవది రీజన్స్ అనేది మనం చూసాం. ఇప్పుడు 5వ దానికి మనం వచ్చి ముగిద్దాం. అదేంటంటే, బ్రదర్ ముందుకు వెళ్ళండి. రీకలెక్ట్. ఇప్పుడు ఈ నూతన యెరూషలేములో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఒక్కసారి సహోదరి 21వ అధ్యాయం 23వ వచనం చదివినిపిస్తారు. ప్రకటన గ్రంథం 23వ వచనం అమ్మా. 21వ అధ్యాయము 23వ వచనం నుంచి, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము, జనములు దాని వెలుగున. Praise the Lord. Are you all with me? రీకలెక్ట్ అంటే ఇంగ్లీష్లో దాని అర్థం ఏంటి? జ్ఞాపకం చేసుకోండి. సూర్యుడు చంద్రుడు లేనప్పుడే, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, సూర్యుడు చంద్రుడు లేనప్పుడే వెలుగుండేను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడుంది ఆ మాట? ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. ఎక్కడ చూసినా చీకటి ఉండేను, దేవుడు వెలుగుని సృష్టించాను. మా 1వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఆదికాండం 1వ అధ్యాయము 3వ వచనం. దేవుడు వెలుగు కమ్ము అని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి చంద్ర బ్రదర్, లెఫ్ట్ సైడ్ పిక్చర్ ఒక్కసారి కర్సర్ పెట్టి చూపించండి. ఎక్కడ చూసినా చీకటి ఉన్నప్పుడు దేవుడు వెలుగుండును గాక అని అన్నాడు, వెలుగు వచ్చింది. అప్పుడు సూర్యుడు చంద్రుడు కూడా లేరు. ఇప్పుడు ఈ వెలుగు ఉన్నప్పుడు ఈ వెలుగే సరిపోయేది. కానీ దేవుడు ఆయన సర్వజ్ఞానం చొప్పున సూర్యుడిని చంద్రుడిని 2 కారణాలు బట్టి ఆయన సృష్టించాడు. ఒకటి ఏమనంటే, మనిషి కంటిన్యూస్గా పనిచేస్తే, ఇప్పుడున్న శరీరం, మనం అక్కడైతే మహిమ శరీరం ధరించుకొని ఉంటాం, ఇప్పుడున్న శరీరము కంటిన్యూస్గా పనిచేస్తే కూలిపోతుంది. విశ్రాంతి అనేది అవసరం. సూర్యుడు ఉంటేనే డే అండ్ నైట్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్, సూర్యుడు చంద్రుడు ఉంటేనే మనము డేస్ క్యాల్కులేట్ చేయగలుగుతాం, వీక్స్ క్యాల్కులేట్ చేయగలుగుతాం, ఫోర్ట్ నైట్స్ క్యాల్కులేట్ చేయగలుగుతాం, మంత్స్ క్యాల్కులేట్ చేయగలుగుతాం. సమాజంలో ఒక స్థిరత అనేది వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈ సమాజంలో పీరియాడికల్ పేమెంట్స్ ఉంటాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? డైలీ వేజ్ వర్కర్స్ ఉంటారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన తర్వాత జీతం తీసుకొని ఇంటికి వెళ్తారు. అలాగే మంత్లీ పేమెంట్స్ ఉంటాయి. వర్కర్స్కి శాలరీ, ఎవరు ఇల్లు అద్దెకిస్తున్నారో వాళ్ళకి రెంట్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈ పేమెంట్స్ లేకుండా ఉంటే, ఈ పీరియాడికల్ పేమెంట్స్ లేకుండా ఉంటే సమాజంలో స్థిరత ఉంటుందా అండి? అడుగుతున్నా మిమ్మల్ని. ఎక్కడ చూసినా కలవరం ఉంటుంది కదా. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈ పీరియాడికల్ పేమెంట్స్, అలాగే నెల అయిపోయిన తర్వాత మనం ఏమైనా డిపాజిట్ చేస్తే బ్యాంక్లో ఇంట్రెస్ట్ మనకి పడుతుంది, అవునా కాదా?
అదే సూర్యుడు చంద్రుడు లేకుండా ఉంటే దినములు లెక్క పెట్టడానికి వీలయ్యేడుదా, వారాలు లెక్క పెట్టడానికి వీలయ్యేడుదా, అలాగే నెలలు లెక్క పెట్టడానికి వీలయ్యేడుదా? చెప్పండి. లేదు పాస్టర్ కాదు, గారు. వీలయ్యేది కాదు. సో అన్ని కూడా మనకి ఒక ఆర్డర్లీనెస్ రావాలి, ఒక స్థిరత రావాలి, ఒక సిస్టమ్ ఉండాలి. ఆయన దేవుడు ఆయన సర్వజ్ఞానం చొప్పున సూర్యుడు చంద్రుడిని పెట్టాడు. అందుకే ఆ వచనం కూడా మనం చదువుకుందాం. సూర్యుడు చంద్రుడు ఉన్న వలన ఏం జరుగుతున్నది? 14-15 వచనాలు చదవమా. ఆదికాండం 1వ అధ్యాయం 14-15 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఆదికాండం 1వ అధ్యాయము 14వ వచనము. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాక అనియు భూమి మీద వెలిగించుటకును అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక అనియు పలికెను. ఆ ప్రకారం ఆయన కాలములు, ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? కాలములు, దినములు, వారములు, నెలలు, సంవత్సరములు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు ఈ భౌతిక శరీరం మనం ధరించుకొని ఈ ఉన్నప్పుడు ఇదంతా కూడా మనకు అవసరం. మహిమ శరీరం ధరించుకొని నూతన భూమి, కొత్త ఆకాశం, కొత్త భూమిలో ఉన్నప్పుడు చెమటలు కార్చి పనిచేసే అవసరం ఉంటుందా? సాలరీ అవసరమా? రెంట్ పేమెంట్ అవసరమా? ఇంట్రెస్ట్ పేమెంట్ అవసరమా? ప్రాఫిట్స్ అవసరమా? లేదు. అందుకు సూర్యుడు చంద్రుడు అవసరం లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ఆల్రెడీ వెలుగున్నప్పుడు ఎందుకు మరి దేవుడు తీసుకురావాల్సి వచ్చింది? అప్పుడే టు మార్క్ ద సీజన్స్, టు మార్క్ ద డేస్, టు మార్క్ ద వీక్స్, టు మార్క్ ద మంత్స్, టు మార్క్ ద ఇయర్స్, టు బ్రింగ్ సిస్టమ్ ఇన్ టు దిస్ వరల్డ్. గాడ్ ప్రొడ్యూస్ దట్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు కొత్త భూమి, కొత్త ఆకాశంలో మహిమ శరీరం మనం ధరించుకున్నప్పుడు ఏదో దినమంతా పనిచేసి రాత్రి నిద్రపోయే అవసరం ఉండదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దినమంతా పనిచేసి రాత్రి నిద్రపోయే అవసరం మనకి ఉండదు. ఇంకా ఈ మార్కింగ్ ఆఫ్ ద డేస్, మార్కింగ్ ఆఫ్ ద వీక్స్, మార్కింగ్ ఆఫ్ ద ఫోర్త్ నైట్స్, మార్కింగ్ ఆఫ్ ద మంత్స్ కూడా మనకి అవసరము ఉండదు. ఇంకా ఇజ్రాయెల్ దేశమే మనకి రోల్ మోడల్ కాబట్టి మీకు ఇది కూడా చెప్తున్నాను. ఇజ్రాయెల్ దేశం క్యాలెండర్ మీరు గమనిస్తే ఇట్ ఈస్ అ మూన్ బేస్డ్ క్యాలెండర్. 30 రోజులే ఉంటుంది. ఇంటర్నేషనల్ క్యాలెండర్లో కొన్ని నెలల్లో 31 రోజులు, కొన్ని నెలల్లో 28 రోజులు కూడా మనకు కనిపిస్తుంటుంది. కానీ ఇజ్రాయెల్ దేశము క్యాలెండర్లో మాత్రము, జాగ్రత్త వినండి, ఓన్లీ 30 రోజులే. ఇట్ డిపెండ్స్ అపాన్ ద వ్యాక్సింగ్ అండ్ ద వేనింగ్ ఆఫ్ ద మూన్. చంద్రుడు పెద్దగా అవటము, మరి చిన్నగా అవటం. 15 రోజులు ఎలాగ పడుతుంటుందో 2 సార్లు 30 డేసే. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా శ్రమకాలంలో 2వ భాగము 1260 రోజులు అని ఉంది. 1260 రోజులు అంటే 30 రోజులు ఒక నెల మనం లెక్క పెట్టుకుంటేనే 3.5 సంవత్సరాలకి 1260 రోజులు వస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? సో ఇప్పుడు సూర్యుడు చంద్రుడు అవసరం లేదు. ప్రభు సన్నిధి ఉంటుంది, వెలుగు ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈరోజు మనము 2 R's ధ్యానించాం 21వ అధ్యాయంలో. 2 R's ఏంటి? రీజన్స్ అండ్ రీకలెక్ట్. రీజన్స్ అండ్ రీకలెక్ట్. వచ్చే వారము ఇంకొక R ఉంది, అది కూడా మనం ధ్యానించి 22వ అధ్యాయం చివరి అధ్యాయంకి మనము వెళ్దాం. ఓకే? దేవుడు మనల్ని మోర్ దెన్ 1 year ఆయన కృపచేత ప్రకటన గ్రంథం అర్థం చేసుకున్నటకు ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. నేను సహోదరి దెబోరా గారు కూడా మాట్లాడతాము. ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత కూడా వేరే అంశం ఏమన్నా తీసుకొని మరి బైబిల్ స్టడీ కంటిన్యూ చేయాలా అనేది దేవుని చిత్తం ప్రకారంగా అన్ని కూడా జరుగునుగాక. నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ తిరిగి సహోదరు రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ ఫోరం బట్టి ఎంతో వందనాలు. సహోదరి దెబోరా గారికి మీరు ఇచ్చిన దర్శనం బట్టి, భారం బట్టి ఎంతో వందనాలు. ఆమె పిహెచ్సిసి ఫోరంలో ఉన్నప్పుడు తండ్రి పాస్టర్ సురేష్ గారు పరిచయం అయ్యారు ఆమెకి.
పాస్టర్ సురేష్ గారి ఉపదేశం చేత వేరేళ్ళు కూడా ఆశీర్వదించబడాలి అని ఎంతో భారంతో, ఎంతో దూరదర్శనంతో ఈ ఫోరంని తండ్రి సహోదరి క్రియేట్ చేశారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా తండ్రి ఈ పరిచర్యలో పాల్గొంటూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. తండ్రి ఈ దినము ఈ మీటింగ్లో పాల్గొన్న ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. 9 మంది మాకు కనిపిస్తున్నారు. వాళ్ళు ఈ సమయంలో వేరే ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి. ప్రకటన గ్రంథంలో కూడిన మర్మాలు మేము గ్రహించాలి. వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని మంచి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. ఈ ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు ఏమేం పాఠాలు మాకు నేర్పించి ఉన్నారు అది మేము గ్రహించి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అలాగే వేరే క్రైస్తవులు కూడా దాన్ని అర్థం చేసుకున్నటకు తండ్రి ఈ వీడియో సెషన్స్ అంతా కూడా దీంతో కూడిన లింక్స్ అంతా కూడా మేము వేరేళ్ళకి సర్క్యులేట్ చేసేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. ఎంతో చక్కగా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన చందు బ్రదర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో చక్కగా వాక్యం చదివించిన సహోదరి జయంతి గారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రతి పార్టిసిపెంట్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.